ఇకపోతే మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారం మనం చూసుకున్నట్లయితే ఆదివారం 26వ తారీఖు నుంచి శనివారం 1వ తారీఖు వరకు మరి వీరి యొక్క గ్రహస్థితి, గ్రహాల యొక్క అనుకూలత మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి వారికి భాగ్యస్థానం ముందు గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నాయి. అంటే గురుడు గాని, శుక్రుడు గాని, రవి గాని 9వ ఇంట్లో ఉన్నారు. విచారే నవమే రవవు అన్నది గోచారం. 9వ స్థానంలో రవి ఉండడం, ఆయన గురుడితోటి కలిపి ఉండడం, ఇది గురు మౌఢ్యమ కింద కూడా జరుగుతోంది. కాబట్టి ఆ గురువు యొక్క బలం రవి తీసేసుకున్నారు. ఇంకా గురు బలం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. అటువంటి సందర్భంలో విచారము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి తెల్లారితే మనకి వీళ్ళందరూ సహాయం చేస్తారు, లేదా మనం ఈ పని కంప్లీట్ చేస్తాం అనుకున్న టైంలో సకాలంలో సహాయ సహకారాలు రావు. పెండింగ్ పడిపోతాయి. ఈ పనులు వాయిదా పడుతూ ఉండడము, అలాగే ఎంతసేపు కూడా పక్కవారి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితులు ఉండడం, అది ఈ కన్యా రాశి వారిలో ప్రధానంగా చూడొచ్చు. సప్తమ స్థానంలో కుజుడు, సప్తమంలో రాహువు ఉన్నారు. ఈ సప్తమంలో ఎప్పుడైతే ఈ పాపగ్రహాల యొక్క ఇది ఉంటుందో, శని కర్తరి ఉంటుందో దానివల్ల ఏమవుతుంది అంటే ఎవ్వరూ కూడా వీళ్ళని నమ్మరన్నమాట. వీళ్ళు ఎంత నిజాయితీ పరులైనా 100 రూపాయలు రేపు పొద్దున్న ఇస్తానని చెప్తే ఎవడు డబ్బు ఇవ్వడు. ఎక్కడ ధనం దొరకదు, లేదు నమ్మకం అనేటువంటిది దొరకదు. ప్రతి వాళ్ళు అనుమానిస్తూ ఉంటారు కన్యా రాశి వారు. అలాగే నీలాపనిందలు, వీరి మీద కొంత చెడు ప్రచారం జరుగుతూ ఉండడం, ఇటువంటివి ఈ వారంలోనే. మరలా ఇది పూర్తి స్థాయి ఈ వారం మాత్రమే కొంత జాగ్రత్తగా అవమానాలు ఇవన్నీ భరించాల్సి ఉంటుంది. అష్టమంలో బుధుడు ఉన్నప్పుడు, సప్తమంలో కుజరాహువులు ఉన్నప్పుడు కొంత దుష్ప్రచారం జరుగుతుంది. అలాగే కొంత నీలాపనిందలు, అంతేకాకుండా చెప్పుడు మాటలు, మీ మీద కావాలని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట చెప్పడం, మీ పై అధికారులు వాటిని నమ్మడం, తద్వారా వారికి మీకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడం, ఇటువంటివి ఏదైనా జరుగుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఎదుర్కొంటూ ఉండాలి. ఈ వారంలో రహస్యమైనటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పాత శత్రువులు ఎవరైనా ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే గురుగారు, కన్యా రాశి వారికి వచ్చేసి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేసి అని చెప్పారు. మీరు చెప్పారు ఆదాయం పరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలాగే అవమానాలు ఎక్కువ అవుతాయి, నమ్మకం ఎవరు పెట్టుకోరు అనేసి అని చెప్పారు. సో ఇవన్నీ మనకి చాలా ముఖ్యమైనవి కాబట్టి ఓ మనిషి జీవితంలో వచ్చేసి, సో దానికి అందులో నుంచి మీరు బయటపడాలి అంటే ఈ వారం వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే? ముఖ్యంగా అష్టమ బుధుని యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ప్రత్యేకించి బుధవారం నాడు అది పారాయణ చేసి శాఖపాక దానము అంటారు. కూరగాయలు, ఆకుకూరలు ఇటువంటి వాటిని కొని దానం చేస్తే అప్పుడు ఈ వారం చాలా బలంగా ఉంటుంది.